హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 6th క్లాస్ మ్యాథ్స్ సెమిస్టర్ 2 చూద్దాం. గత వీడియోలో 8.2 వరకు చూసాం. ఈ వీడియోలో ఎక్సర్సైజ్ 8.3 చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మ్యాథ్స్ ప్లేలిస్ట్ ఉంది, అందులో చూడండి వెళ్ళి. ఎవరైనా టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నట్టయితే వాళ్ళకి మోస్ట్ యూజ్ఫుల్గా ఉంటుంది. సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి స్టార్ట్ చేద్దాం. దిగువ పేర్కొన్న ప్రతి మొత్తాన్ని కనుగొనండి అంటే యాడ్ చేయాలండి. ఫస్ట్ వన్ ఏ. 8.2లో ఏ చూద్దాం. 0.007 ప్లస్ 8.5. నెక్స్ట్ పాయింట్ తర్వాత చివరిలో జీరోలు పెట్టుకోవచ్చు మనము, ఎందుకంటే పైన పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి కింద కూడా మనం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ 30.08 ఇలా రాసుకోవాలి. 30.08 చివరిలో జీరో పెట్టుకోండి. యాడ్ చేసుకోవటానికి బాగుంటుంది కాబట్టి. సో ఇప్పుడు యాడ్ చేస్తే 7, 8, 5 పాయింట్, నెక్స్ట్ 8, 38.587 వస్తుందండి. నెక్స్ట్ బి 15, నెక్స్ట్ 0.632 ఇక్కడ ఇట్లా రాసుకోవాలి. 0.632. నెక్స్ట్ 13.8, 13.08 ఇలా రాసుకోవాలి. ఇక్కడ మనకు పాయింట్ లేదు కాబట్టి పాయింట్ పెట్టుకోండి. పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 3 జీరోస్ పెట్టుకోండి. ఇక్కడ కూడా చివరిలో జీరో పెట్టుకోవచ్చు. ఇలా రాసుకోవచ్చు. 2, 8 + 3 11, 7.5 + 3 8, 1 + 1 2, 28.712 అవుతుందండి. ఒకసారి చూద్దాం. 13.080 కదండి, 13.80. 13.8 కాబట్టి 13.800 అండి. ఇక్కడ 2, 3, 6 + 8 14, 5 + 3 8, 9, 29.432 అవుతుందండి. ఈ విధంగా మనం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ సి 27.076, 0.55, నెక్స్ట్ 0.004. ఇక్కడ చివరిలో జీరో పెట్టుకోండి. 6 + 4 10, 7 + 5 12, 13 అవుతుంది. ఇక్కడ 6 అవుతుందండి. ఇక్కడ 7, 27.630 అవుతుంది. నెక్స్ట్ డి వచ్చేసరికి 25.65, 9.005, నెక్స్ట్ 3.7. ఇక్కడ పాయింట్ తర్వాత మనకు ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి, మధ్యలో నెంబర్కి 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి మనం కూడా చివరిలో జీరో పెట్టుకోవచ్చు. ఇక్కడ 2 జీరోలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు యాడ్ చేస్తే 5 అవుతుంది. ఇక్కడ 5 అవుతుందండి. ఇక్కడ 6 + 7 13 అవుతుంది. ఇక్కడ 5 + 9 14, 14 + 3 17, 18 అవుతుంది. 38.355 అవుతుంది.
సో ఈ విధంగా డి అవుతుంది. నెక్స్ట్ ఈ వచ్చేసరికి 0.75, 10.425, నెక్స్ట్ 2 పాయింట్ తర్వాత పై నెంబర్లలో 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2.00 అని రాసుకోవాలి. ఇక్కడ కూడా పాయింట్ తర్వాత 3 డిజిట్స్ కాబట్టి 3 డిజిట్స్ వచ్చేటట్టు చివరిలో 0 రాసుకోవచ్చు. యాడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి 5 + 2 7, 7 + 4 11, ఇక్కడ 3, ఇక్కడ 1, 13.135, 175 అవుతుందండి. నెక్స్ట్ ఎఫ్ అండి 280.69, 25.2, నెక్స్ట్ 38. ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 0 పెట్టుకోండి, ఇక్కడ 0 పెట్టుకోండి. ఇక్కడ 9 అండి. 6 + 2 8 అవుతుంది. ఇక్కడ 8 + 5 13 అవుతుంది. ఇక్కడ 8 + 2 10, 10 + 3 13, 13 + 1 14, 2 + 1 3, 343.89 అని చదవాలి. పాయింట్ తర్వాత విలువల్ని విడివిడిగా చదవాలండి. సో ఈ విధంగా ఎఫ్ వరకు. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. రసీద్ గణిత పుస్తకానికి ₹35.75 ఖర్చు పెట్టాడు. ₹35.75. నెక్స్ట్ సైన్స్ పుస్తకానికి ₹32.60. రసీద్ మొత్తం ఎంత ఖర్చు చేశాడని అడుగుతున్నానండి. మనము యాడ్ చేస్తే 5, 7 + 6 13, పాయింట్ ఎక్కడ ఉందో పాయింట్ అక్కడే పెట్టుకోండి. 5 + 2 7, 7 + 1 8, 336 అంటే ₹68.35 అని అర్థం. సో మొత్తానికి ₹68.35 ఖర్చు పెట్టడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి రాధిక తల్లి ఆమెకు ₹10.50 ఇచ్చింది. 10 రూపీస్ 50 పైసా, 10.50. నెక్స్ట్ తండ్రి ఆమెకి 15 రూపీస్ 80 పైసా, 15 రూపీస్ 80 పైసా. నెక్స్ట్ తల్లిదండ్రులు రాధికకు మొత్తం ఎంత ఇచ్చారు అని అడుగుతున్నారండి. ఇక్కడ 0, 5 + 8 13, పాయింట్ పెట్టుకోండి. ఇక్కడ 5 + 1 6 అవుతుంది. ఇక్కడ 1 1 2 అంటే టోటల్గా ₹26.30, 26 రూపీస్ 30 పైసా. అది థర్డ్ వన్ అండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి నస్రీం తన సొక్కాకు 3 మీటర్ల 20 సెంటీమీటర్లు, 3 మీటర్ల 20 సెంటీమీటర్లు. నెక్స్ట్ బట్టకు ప్యాంటుకు 2 మీటర్ల 5 సెంటీమీటర్లు, 2.5 సెంటీమీటర్లు అంటే 0.5 అని రాసుకోవాలండి. ఎందుకంటే 1 మీటర్కి వచ్చేసి 100 సెంటీమీటర్లు కాబట్టి 2 డిజిట్స్ వస్తాయి కాబట్టి 5 అంటే 0.5 అని అర్థం ఇక్కడ. నెక్స్ట్ ఆమె కొనుగోలు చేసిన మొత్తం బట్టం యొక్క పొడవు కనుక్కోండి అంటున్నాడండి. మీటర్స్ కాబట్టి మీటర్స్ అని రాసుకోండి. ఇక్కడ 5, 2, 3 + 2 5 అంటే 5 మీటర్ల 25 సెంటీమీటర్లు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ అండి. నరేష్ ఉదయం 2 కిలోమీటర్ల 35 మీటర్లు మరియు సాయంత్రం 1 కిలోమీటర్ 7 మీటర్లు నడిచాడండి. అతను మొత్తం ఎంత నడిచాడు అని అడుగుతున్నారండి. ఫస్ట్ 2 కిలోమీటర్స్ 35 మీటర్స్ని ఎలా రాసుకోవాలో చూడండి. 2 కిలోమీటర్స్ 35 మీటర్స్ అంటే 1 కిలోమీటర్కి వచ్చేసి 1000 మీటర్లు అంటే 3 డిజిట్స్ వస్తాయి కాబట్టి మనము 35ని 035 అని రాసుకోవాలి. 3 డిజిట్స్ వచ్చేటట్టు ఎలా రాసుకోవాలి. నెక్స్ట్ సాయంత్రం 1 కిలోమీటర్ 7 మీటర్లు, 1.7 అంటే 3 డిజిట్స్ కావాలి కాబట్టి 007 అని రాసుకోవాలి.
తను మొత్తం ఎంత దూరం నడిచాడు అని అడుగుతున్నాడండి. 7 + 5 12, 4 ఇక్కడ 0 ఇక్కడ 3.042 కిలోమీటర్స్ నడవటం జరిగిందనమాట. మొత్తం 3.042 కిలోమీటర్స్ అంటే 3 కిలోమీటర్ల 42 మీటర్లు. నెక్స్ట్ 6th వన్ చూడండి. సునీత ట్రావెల్డ్ 15 కిలోమీటర్స్ 268 మీటర్స్. సునీత ఎంత నడిచిందండి? 15 కిలోమీటర్స్ 268 మీటర్స్. 15.268. 7 కిలోమీటర్స్ 7 మీటర్స్ బై కార్. కార్లో వచ్చేసి 7 కిలోమీటర్ల 7 మీటర్లు. 7.7 అంటే 007 అని రాసుకోవాలి. నెక్స్ట్ 500 మీటర్స్ ఆన్ ఫుట్. 500 మీటర్స్ వచ్చేసి నడిచిందండి. 0.500 అని రాసుకోవాలి. సో in order to reach her school, how far is her school from her residence? ఇంటి నుంచి స్కూల్కి ఎంత దూరం ఉందని అడుగుతున్నానండి. ఇప్పుడు మనం వచ్చేసి 8 + 7 15 అవుతుంది. 6 + 1 7, 2 + 5 7, 5 + 7 12, 1 + 1 2, 22 కిలోమీటర్స్ 775 మీటర్స్ అనమాట. సో టోటల్ డిస్టెన్స్ ఫ్రమ్ హౌస్ టు స్కూల్ 22 కిలోమీటర్స్ 775 మీటర్స్. ఇంత దూరం ఉందన్నమాట. నెక్స్ట్ 7th వన్ వచ్చేసి రవి పర్చేస్డ్ 5 kg 400 grams రైస్. రైస్ ఎంతండి? రవి కొనుగోలు చేసింది రైస్ వచ్చేసి 5 kg 400 grams. 5.400 అని రాసుకోవాలి. తర్వాత 2 kg 20 grams షుగర్. 2 kg 20 grams ఎలా రాసుకోవాలి? 3 digits రావాలి కాబట్టి 20 ఇక్కడ రాసుకోండి, 0 ఇక్కడ రాసుకోవాలి. నెక్స్ట్ 10 kg 850 grams ఫ్లోర్. 10.250 ఇలా 850 అండి, ఇలా రాసుకోవాలి. సో ఫైండ్ ద టోటల్ వెయిట్ ఆఫ్ దిస్ పర్చేజెస్. మొత్తం ఆమె ఎంత కొనుగోలు చేసిందో రాయాలి, కనుక్కోవాలి. 0 7 8 + 4 12, 5 + 2 7 8. సో టోటల్గా 18.270 కిలోగ్రామ్స్. సో ఈ విధంగా మనము ఇవి కనుక్కోవాలి. ఇలా ఇచ్చినప్పుడు ఎలా రాసుకోవాలో ఈ వీడియోలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ వచ్చింది. డూ దిస్ అని. సబ్ట్రాక్ట్ 1.32 ఫ్రమ్ 2.58. 1.32ను 2.58లోంచి సబ్ట్రాక్ట్ చేయాలి. డూ దిస్. 2.58 ఫ్రమ్ అన్నాడు కాబట్టి 2.58లోంచి తీసేయాలండి. 1.32 తీసేయండి, ఇలా రాసుకోండి. 8లోంచి 2 తీసేస్తే 6 అండి. 5లోంచి 3ని సబ్ట్రాక్ట్ చేస్తే 2, 2లోంచి 1.26 అవుతుంది. సో ఈ విధంగా 1.26 వస్తుంది. నెక్స్ట్ ట్రై దీస్ అని ఇచ్చారండి. సబ్ట్రాక్ట్ 1.85 ఫ్రమ్ 5.46. 5.46లోంచి 1.85ని సబ్ట్రాక్ట్ చేయాలి. 6లోంచి 5 తీసేస్తే 1, 4లోంచి 8 పోదు కాబట్టి ఒకటి అప్పు తెచ్చుకుంటే అప్పుడు 10 అవుతుంది. 10 + 4 14. 14లోంచి 8 తీసేస్తే 6. ఇక్కడ ఒకటి అప్పు తీసుకున్నాం కాబట్టి 4 ఉంటుంది. 4లోంచి 1 తీసేస్తే 3 అవుతుంది. 3.61 అవుతుందండి. నెక్స్ట్
Subtract 5.25 from 8.28. 8.28 లోంచి 5.25ని సబ్ట్రాక్ట్ చేయాలి. 8 లోంచి 5 తీసేస్తే 3, 2 లోంచి 2 తీసేస్తే 0, 8 లోంచి 5 తీసేస్తే 3, 3.03 అవుతుంది. నెక్స్ట్ వన్, సబ్ట్రాక్ట్ 0.95 ఫ్రమ్ 2.29. 2.29 లోంచి 0.95 తీసేయాలి. 9 లోంచి 4 తీసేస్తే 5 తీసేస్తే 4, 12, 2 నుంచి 9 4 కాబట్టి ఒకటి అప్పు తెచ్చుకుంటే 10 అవుతుంది. 10 + 2 12, 12 లోంచి 9 తీసేస్తే 3. ఇక్కడ ఒకటి అప్పు తీసుకెళ్ళాం కాబట్టి 1 ఉంటుందండి, 1.34. సో ఈ విధంగా మనము సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సబ్ట్రాక్ట్ 2.25 ఫ్రమ్ 5.68. 2.25ని సబ్ట్రాక్ట్ చేయాలి. 8 లోంచి 5 తీసేస్తే 3, 6 లోంచి 2 తీసేస్తే 4, 5 లోంచి 2 తీసేస్తే 3, 3.43. పాయింట్ తర్వాత విలువల్ని విడివిడిగా చదవాలి. సో ఈ విధంగా సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ చూడండి, ఇది అయిపోయింది. Abhishek had 7 rupee 45 paise. He bought toffees for 5 rupees 30 paise. Find the balance amount left with Abhishek. అభిషేక్ ₹7.48 ఉన్నాయండి అభిషేక్ దగ్గర. అతను ఏం కొన్నాడంటే ₹5.30కి టాఫీస్ కొన్నాడు. సో మిగిలిన బ్యాలెన్స్ ఎంత ఉన్నాయని అడుగుతున్నాడు. సో టోటల్ అభిషేక్ దగ్గర ఉంది 7 రూపీ 45 పైస్. 7 రూపీస్ 45 పైస్. నెక్స్ట్ టాఫీస్ ఎంత కొన్నాడు? 5 రూపీ 30 పైస్. 5 రూపీస్ 30 పైస్ ఇలా రాసుకోండి. 5లోంచి 0 తీసేస్తే 5, 4లోంచి తీసేస్తే 1, 7లోంచి 5 తీసేస్తే 2, 2 రూపీస్ 15 పైసా ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ Urmila's school is at a distance of 5 kilometers 350 meters from her house. She travels 1 kilometer 70 meters on foot, the rest by bus. How much distance does she travel by bus? ఊర్మిళ స్కూల్ నుంచి ఇంటికి దూరం వచ్చేసి 5 కిలోమీటర్ల 350 మీటర్లు ఉంది. అయితే ఆమె 1 కిలోమీటరు 70 మీటర్ల బస్సులో టోటల్ డిస్టెన్స్ ఆఫ్ స్కూల్ ఈజ్ 5.350 కిలోమీటర్స్. నెక్స్ట్ ట్రావెల్ వచ్చేసి నడిచింది 1.07 కిలోమీటర్స్ అండి. ఇప్పుడు టోటల్గా ఆమె బస్సులో ఎంత ట్రావెల్ చేసిందని అడుగుతున్నానండి. అది తీసేస్తే వచ్చేది బస్సులో ట్రావెల్ చేసింది వస్తుందండి. సో ఫస్ట్ టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 5 కిలోమీటర్స్ 350 మీటర్స్. నడిచింది వచ్చేసి 1 కిలోమీటర్ 70 మీటర్స్. 0.70. 5లో 7 పోదు కాబట్టి 15లో 7 తీసేస్తే 8 అండి. ఇక్కడ 2 ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 4లో, ఇక్కడ వచ్చేసి 5లో 1 తీసేస్తే 4, 4.280 కిలోమీటర్స్ బస్సులో ట్రావెల్ చేసింది అనమాట. నెక్స్ట్ కాంచన్ బాట్ ఏ వాటర్ మెలూన్ వెయిట్ 5 kg 200 grams. Out of she gave 2 kg 750 grams to her neighbor. What is weight of the watermelon left with Kanchan? కాంచను
5 కేజీల 200 గ్రాములు బరువైనటువంటి ఒక వాటర్ మెలన్ కొన్నది 5 కేజీ 200 గ్రామ్స్ 5.2000. నెక్స్ట్ ఆమె తన నైబర్కి ఎంత ఇచ్చింది 2 కేజీ 750 గ్రామ్స్. మిగిలింది ఎంత ఉందంటే తీసేస్తే వస్తుందండి 0 నుంచి 5 పోదు కాబట్టి ఒక టప్ తెచ్చుకుంటే 10 అవుతుంది. 10 ఇట్లా 5 పోతే 5. ఇక్కడ ఒక టప్ తీసుకెళ్ళారు కాబట్టి 1 ఉంటుంది. 1లో 7 పోదు కాబట్టి మళ్ళీ ఇక్కడ నుంచి 10 తెచ్చుకోండి. 10 + 1 11. 11 ఇట్లా 7 పోతే 4. ఇక్కడ నుంచి ఇక్కడ కప్ తీసుకెళ్ళాం కాబట్టి ఇక్కడ 4 ఉంటుంది. 4 ఇట్లా 2 పోతే 2.45 కేజీ. ఆమె దగ్గర 2.45 కేజీస్ వాటర్ మెలన్ వెయిట్ గల ఉంటుందన్నమాట. మిగిలిన వాటర్ మెలన్ బరువు 2 కేజీల 450 గ్రాములు. సో ఈ విధంగా అండి. నెక్స్ట్ వీడియోలో 8.4 చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. సో తర్వాత చూసేవాళ్ళు కంపల్సరిగా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.